వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మంత్రి ధర్మాన ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావు. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ కోటాలో నుంచి అధికార పార్టీ వైసీపీ తరపున నర్తు రామారావు టికెట్ దక్కించుకుని వచ్చిన ఆయన మంత్రి ధర్మాన ప్రసాదరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో రామారావుకు ఆయన అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో త్వరలో శాసన మండలికి వెళ్లనున్న రామారావుకు ఆత్మీయ సత్కారం అందించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ధర్మాన మీడియాతో మాట్లాడుతూ రామారావు 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారన్నారు. యాదవ కులానికి చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గతంలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం చట్టసభల్లో వెనుకబడిన వర్గాల వారు సమస్యలు విన్నవించుకునేందుకు అవకాశం ఇస్తానని అన్నారు. ఆ రోజు జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ ఆయన ఎంపిక ఖరారైంది. జిల్లాలో ఉన్న యాదవులంతా హృదయపూర్వకంగా జగన్ కి కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంది. రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా వారి వారి రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా వారందరికీ నేడు అవకాశాలు ఇస్తున్నారు. 75 ఏళ్లుగా ఈ విధంగా ఎన్నడూ జరగలేదు. రాజకీయ అధికారం కోసం ఆరాటం పడుతున్న సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ కులానికి చెందిన సమస్యలు చెప్పాలన్న ఆవేదనతో ఉన్నవారికి ఇవాళ సంబంధిత వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారి కళ ఫలించిందన్నారు. అట్టడుగు వర్గాలు రాజకీయ అధికారం దక్కేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా మార్గం సుగమమైందని, తమకు తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఆవేదన వారిలో ఉంది. అదేవిధంగా ఎన్నో అవమానాలకు గురైన సామాజిక వర్గాలు ఇప్పుడు చట్టసభల్లో మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. ఈ నెల 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ వేసేందుకు చేపట్టే ప్రక్రియకు అంతా తరలి రావాలని కోరుతున్నాను. ఇదే సందర్భంలో యాదవుల తరపున జిల్లా ప్రజానీకం తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల నుండి ఎంపిక కాబడవలసినటువంటి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ నర్తు రామారావు గారిని మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి శ్రీ రామారావు గారు చాలా కాలంగా సుమారు 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నలిగినటువంటి వ్యక్తి. వెనుకబడిన తరగతికి చెందినటువంటి యాదవ్ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని స్వస్థలం ఇచ్చాపురం, తామందరికీ విషయం తెలుసు. గడిచిన కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకునిగా ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా యాదవులు అసెంబ్లీ టికెట్ నేను ఇవ్వలేకపోయింది. కౌన్సిల్లో సభ్యత్వం కలిగించి చట్టసభల్లో మీ సమస్యల్ని వినిపించుకోవడానికి అవకాశం కల్పిస్తానన్నటువంటి మాట ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారమే నేడు యాదవ్ కులానికి చెందినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి రామారావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అందుకుగాను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లాలో ఉండేటువంటి మేమంతా, నాయకత్వం అంతా, పార్టీకి చెందినటువంటి అన్ని స్థాయిల కేడర్ అంతా, మరీ ముఖ్యంగా జిల్లాలో ఉండే యాదవులంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు అనుసరించినటువంటి రాజకీయ అధికార పంపిణీలో ఆయన అనుసరించినటువంటి పద్ధతి మీరు అందరూ చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా వారి వారి ప్రాంతాల నుంచి కులాలని గుర్తించి వారందరికీ నేడు అవకాశం ఇవ్వడం జరిగింది.
80 సంవత్సరాల స్వాతంత్రానంతరం కాలంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వెనుకబడిన తరగతులు వర్గాలు రాజకీయ అధికారం కోసం ఆరాటపడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తమ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం మాకు ఉండాలి అనేటువంటి ఆవేదన పడుతున్నటువంటి సందర్భం తెలుసు. ఎన్నో అవమానాలకు గురైనటువంటి వెనుకబడిన వర్గాలు నేడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో 80 సంవత్సరాల కళ ఫలించి ప్రపోర్షనేట్ గా ఈ వర్గాల వారు చట్టసభల్లో నేడు సభ్యత్వాన్ని పొందుతూ అది రాజకీయ అధికారంతో ముడిపడి ఉంటుంది తప్ప రాజకీయ అధికారం లేనటువంటి అభివృద్ధి కానీ కార్యక్రమాలు పథకాలు అంత మంచి ఫలితాలు ఇవ్వవని చాలా కాలంగా రుజువైన విషయం మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఎన్నికల్లో ఉపయోగించుకుని ఎన్నికల అనంతరం వారికి మొండి చూపించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఈ 70-80 సంవత్సరాల్లో మీకు కనిపిస్తాయి. కానీ నేడు మీరు చూడండి, బోయ, యాదవ, ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు అక్కడ దీంట్లోకి తీసుకుంటారు, ఎమ్మెల్యేలుగా తీసుకుంటారు. అట్లాగే వాడబలి. అనంతరం నర్తు రామారావు మాట్లాడుతూ, నా నాయకత్వానికి తగిన గుర్తింపు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ రోజు వైఎస్ నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఆయన తనయుడు అవకాశం ఇచ్చారు. యాదవులను ఏకతాటిపై తెచ్చేందుకు కృషి చేస్తాను. వైసీపీ బలోపేతానికి పనిచేసి మళ్లీ సీఎం జగన్ అయ్యే విధంగా పనిచేస్తాను అని చెప్పారు. అప్పుడు మళ్ళా అతను తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మళ్ళీ చేరాను. అతను నాకు అభినందించి 2014లో ఒకసారి జరిగింది. అంతా అక్కడ ఇచ్చాపురం పరిస్థితి అలా, అది ఎవరు ఓడారా ఎవరు గెలిచారని పక్కన పెట్టుకుంటే ఇచ్చాపురంలో టీడీపీగా బలంగా ఉండడము ఒకసారి 2004 తప్ప మిగతా రోజులన్నీ నష్టమే జరిగింది. ఈ నష్టమైన లాభమంది పక్కన పెట్టుకుంటే అదొక ఛాలెంజ్గా పట్టుదలగా తీసుకొని ఇచ్చాపురం డెవలప్మెంట్ చేయాలి. మాకు నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఏదో రోజు అవకాశం వచ్చిన రోజు మాకు కూడా ఏదీ స్వార్థం లేదు, మాకేదో కావాలని కానీ. ప్రయాణికుల సౌకర్యార్థం ఈఎంయూ రైలును ఇచ్చాపురం వరకు పొడిగించాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ అనూప్ కుమార్ ని కోరారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు దర్శించుకున్న విజయవాడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం విజయవాడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. Audio Jungle. తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ అర్చకులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేషు, మున్సిపల్ సిబ్బంది, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. ప్రజలందరి అండదండలు, అందరి దేవుళ్ల ఆశీస్సుల వల్లనే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పెద్ద యాక్సిడెంట్ నుండి త్వరగా కోలుకోవడం జరిగిందని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలైన శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ని మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంక్ కాలనీలో గల వెంకటేష్ స్వగృహంలో వెంకట్రావు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ అభిమానిగా, నటసింహ నందమూరి బాలయ్య బాబు అభిమాని సంఘం అధ్యక్షులుగా పార్టీ శ్రేయస్సు కోసం 4 సార్లు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ నగర పార్టీ అధ్యక్షులుగా ప్రజలందరికీ అండదండలు, అభిమానంతో పార్టీని ఎంతో అభివృద్ధి పదాన నడిపిస్తున్నారని, అందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నామని వెంకటేష్ ని అభినందించారు. ఎవరు మాట్లాడకుండా మౌనం ఇంకేయడం వల్ల ఈ పెద్ద యాక్సిడెంట్ నుండి మళ్లీ మా అందరితో సమానంగా మళ్లీ పార్టీకి సేవలు అందించడానికి ఆ భగవంతుడు వెంకటేష్ ని కాపాడారని, అలాగే పెద్ద ఆయన ఎన్టీఆర్, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బాబు, నటసింహం నందమూరి బాలయ్య, జిల్లా పార్టీ నాయకుల మా అందరి ఆశీస్సులు, అండదండలు వెంకటేష్ కు పూర్తి స్థాయిలో ఉన్నాయని, మరింత త్వరగా ఆరోగ్యవంతుడుగా వెంకటేష్ తిరిగి పట్టణంలో, నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మరింత ఎక్కువగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్చల నియోజకవర్గ ముఖ్య నేతలు, శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ఇంకా ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు వచ్చినప్పటి నుంచి నేను ఫోటోలు చూస్తున్నాను ఇంట్లో. మరి వాళ్ళ ఆశీస్సులు కూడా నిండుగా ఉన్నాయి. అదేవిధంగా పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయి. చాలా రోజుల నుంచి పార్టీకి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రెసిడెంట్ గా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వెంకటేష్ ఈ రోజున మళ్లీ నార్మల్ గా మనందరి మధ్య తిరుగుతూ పార్టీలో ముందుకు సాగటానికి, పార్టీ కోసం పనిచేయటానికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, ఈ నియోజకవర్గం ప్రజలకి ఆయన సేవలు ఎంతో ఉపయోగం, అవసరం కూడా. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు గుంటుపిల్లి వెంకటలక్ష్మి నరసింహరావు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం బీజేపీ రాజ్యసభ సభ్యులు గుంటుపిల్లి వెంకటలక్ష్మి నరసింహరావు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా 1 టౌన్ ఎస్ఐ బలివాడు గణేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఈవో హర్సూరి ప్రకాష్ తెలిపారు. టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని గొప్పిలి గ్రామస్తులు విమర్శించారు. పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెదేపా నాయకులతో కలిసి మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న సందర్భంలో స్థానిక వీధివాసులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏం జరుగుతుందో అని పరిశీలనకు వచ్చినందున అత్యుత్సాహంతో తెదేపా నేతలు స్థానిక ఎస్సీ వీధి ప్రజలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారు వైఎస్ఆర్సీపీ నుండి తెదేపాలో చేరినట్లు సామాజిక మాధ్యమాల్లో మరియు కొన్ని దినపత్రికల్లో ప్రచురించి దుష్ప్రచారం చేశారు. గొప్పిలి గ్రామానికి చెందిన ఎస్సీ వీధి ప్రజలు ఈ దుష్ప్రచార వార్త తెలుసుకున్న వెంటనే పాతపట్నంలో అన్నా అంటే నేనున్నా అంటూ పిలిస్తే పలికే నాయకుడు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదిగి అందరి తలలో నాలుకలా ఉంటూ వేలాది మంది ప్రేమాభిమానాలు పొందుతూ వారి మనసులను గెలుచుకున్న మా ప్రియమిత్రుడు, బాల్య స్నేహితుడు అయిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు 22 గుడ్ ఫ్రెండ్స్ నర్సన్నపేట.
పాతపట్నంలోని స్థానిక శాసనసభ్యురాలు వారి క్యాంపు కార్యాలయం నందు రెడ్డి శాంతిని కలిసి తామంతా వైఎస్ఆర్సీపీకి విధేయులమని, గతంలో ఎన్నడూ లేని విధంగా జననేత జగన్మోహన్ రెడ్డి పాలనలో తమకు ఎంతో మేలు జరుగుతుందని, వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు రెడ్డి శాంతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాము ఈ పార్టీలోనే ఉంటామని తెలుగుదేశం పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఖండిస్తాను. గొప్పిలి గ్రామం ఒకటే మాట మాదేంటంటే వైఎస్ రాజశేఖర గారు వచ్చిన నుంచి కూడా మేము ఒకే పార్టీకి ఉన్నాం. ఆయన మార్గమే కదా తప్ప వేరే మార్గంలో లేదు. ఇప్పుడు కార్యక్రమాలు కూడా బాగున్నాయి కాబట్టి మాకు హరిజనులకు ఉపకారం ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళకి అతని తాలూకా ఉపకారం జరుగుతుంది కాబట్టి మేము అతనితో ఉంటాం. ఆయన ఎన్నాళ్ళు ప్రభుత్వం ఫుట్బాల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో సర్పంచ్ బుర్రలి శంకర్ పుట్టినరోజు వేడుకలు. నర్సనపేట మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్ బుర్రలి శంకర్ జన్మదినం సందర్భంగా ఫుట్బాల్ అసోసియేషన్ తరపున నర్సనపేట కాలేజీ గ్రౌండ్ లో కోచ్ రాకేష్ మరియు సచిన్ స్పోర్ట్స్ సుగుణ ఆధ్వర్యంలో ఫుట్బాల్ స్టూడెంట్స్ బుర్రలి శంకర్ బర్త్డే వేడుకలు జరిపారు. కార్యక్రమంలో సాయి ప్రసాద్, నాగవంశం శ్రీనివాస్, ఎంబీటీసీ సీనియర్ క్రికెట్ ప్లేయర్, గొరిగవలస ప్రెసిడెంట్ పొన్నాన ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. మన సర్పంచ్ గారు అనుకుంటున్నారు. అయితే ఈ పిల్లలు కూడా మంచి ఆలోచనలతో సర్పంచ్ గారికి దీవెనలు అందించినందుకు మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే నర్సనపేటలో ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఈ సర్పంచ్ విషయంలో మీ అందరికీ తెలిసిందే. ఈరోజు నర్సనపేట సస్యశ్యామలంగా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేని పరిస్థితిలో ఈ నర్సనపేట ఈరోజు ఉన్నది. దానికి కారణం ముఖ్యుడు యువకుడు, చిన్నకురుడు అయినప్పటికీ కూడా నర్సనపేట అభివృద్ధి పథకంలో నడపడానికి మంచి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు పిల్లల పట్లే కాదు, పేదల పట్లే కాదు, నర్సనపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈ మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి బూరెల శంకర్ గారి సహకారం పూర్తిగా మనందరికీ ఉందని భావిస్తున్నాను. ఈ విధంగా ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఒక మంచి మనిషిగా నర్సనపేట. శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహులు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో శ్రీముఖలింగేశ్వర స్వామివారిని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరి, బీజేఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి భాగ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు కొణుతుల మణెమ్మ తదితరులున్నారు. కుటుంబ కలహాలతో హత్యకు గురైన పెద్దకరగాం గ్రామానికి చెందిన చంద్రభూషణ్. నర్సనపేట మండలం పెద్దగరగాం గ్రామంలో భార్య, అతని అన్న కలిసి భర్తను హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. నెచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కరగాం గ్రామానికి చెందిన చంద్రభూషణ్ కు 2010లో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు. ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనోపాధి సాగిస్తున్న చంద్రభూషణ్ అప్పుడప్పుడు మద్యం సేవించడం వల్ల తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం భాగ్యలక్ష్మి తన అన్న శివనారాయణతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురికి పెద్ద గొడవ జరగడంతో ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కర్రలతో గట్టిగా కొట్టడం వల్ల చంద్రభూషణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి భాగ్యలక్ష్మి అన్న శివనారాయణ్ని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని వైద్య పరీక్షలకు అప్పగించారు. ఈ రోజు మధ్యాహ్నము నర్సనపేట మండలము పెద్దకరగాం విలేజీలో ఒక భార్య భర్త గొడవలో భర్త మరణించాడని ఇన్ఫర్మేషన్ మీద మేము సంఘటనా స్థానానికి వెళ్ళి పరిశీలించగా అక్కడ
భార్యాభర్తలు గొడవ ఉన్నట్టు భర్త భార్య తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ గొడవపడి ఈ భర్తని భార్య తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ కొట్టి చంపినట్టు మాకు రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీమ్ కూడా పిలిపించాము, దర్యాప్తు చేస్తున్నాము. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.